సో రీజనరేటివ్ మెడిసిన్ గురించి మాట్లాడదామండి. రీజనరేటివ్ మెడిసిన్ అనేది ఒక కొత్త ఫీల్డ్ అన్నమాట. ఆర్థోపెడిక్స్‌లో రీజనరేటివ్ మెడిసిన్ అనేది నాన్ సర్జికల్ ఫీల్డ్. సర్జరీస్ అయితే మనకి ఆర్థోపెడిక్ సర్జరీస్ ఎలా తెలుసో, ఇప్పుడేంటంటే సర్జరీ లేకుండా చేసేదాన్ని రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అంటారు. సో ఆ ఫీల్డ్ స్పెషలైజేషన్ గురించి మాట్లాడదాం. ఆ ఫీల్డ్ ఏంటంటే ఇప్పుడు మీకు కాళ్ళు నొప్పి కానీ, ఆర్థరైటిస్ కానీ, జాయింట్ నొప్పి కానీ ఉన్నప్పుడు మనము వాటిని ట్రెడిషనల్‌గా ఆర్థోపెడిక్ సర్జరీస్‌తో బాగు చేసేవాళ్ళం ఇదివరకు రోజుల్లో. ఇప్పటికి కూడా. ఇప్పుడేంటంటే మనకి కొత్త ఆప్షన్ ఒకటొచ్చింది. ఈ ఆప్షన్‌తో ఏంటంటే సర్జరీ లేకుండా నాన్ సర్జికల్ మన బాడీ మెటీరియల్‌తో దాన్ని హీల్ చేయవచ్చన్నమాట. సో ఆ పద్ధతిని రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అంటారు. ఇది ఈ మధ్య కాలంలో ఒక 10-15 ఏళ్ల నుంచి యూఎస్‌లో బాగా పాపులరైజ్ అయ్యి, మనం ఇప్పుడు ఇండియాలో కూడా తీసుకొచ్చి కొన్ని ఇయర్స్ అయింది. సో ఈ పద్ధతిలో చాలా మందికి ఈ కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, స్పోర్ట్స్ ఇంజురీస్ ఉన్న పేషెంట్స్‌కి మనం సర్జరీ లేకుండా వాళ్ళని హీల్ చేయగలుగుతాం. ఇప్పుడు రీజనరేటివ్ అంటే మనం ఏదైనా దాన్ని రీజనరేట్ చేస్తాం. మామూలుగా ఏంటంటే పాడయ్యేదాన్ని డీజనరేషన్ అంటాం కదా. రీజనరేషన్ అంటే పాడయ్యేదాన్ని ఆపి కొంచెం వెనక్కి తీస్తారు. అందులో కొన్ని మెటీరియల్స్ మన బాడీలోంచి వస్తుంది. టీఆర్పీ అనేది ఒకటి. అది కూడా రీజనరేటివ్ మెటీరియల్. కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని వాటికి ఏంటంటే కెపాసిటీ ఎక్కువ ఉంటుందండి. రిపేర్ చేయగలిగిన కెపాసిటీ. కొన్నిటికి ఏంటంటే కొన్ని కండిషన్స్‌కి వాడతాం. టీఆర్పీ అనేది ఏంటంటే ప్లాస్మా రిచ్ ప్లేటెట్స్. అది ఎప్పుడు వాడతాం అంటే మనకి జాయింట్ ఇంకా ఫుల్‌గా అరగకుండా మొదటి స్టేజ్‌లో ఉన్నా గూడా. లేదంటే ఇప్పుడు బెణుకులు, టెండనైటిస్‌లు, ఇన్‌ఫ్లమేషన్ అంటాం కదా! అలాంటి వాటిల్లో టీఆర్పీ వాడొచ్చు. అదే లేదు కార్టిలేజ్ అరిగిపోవటం, ఆర్థరైటిస్ రావటం, లేకపోతే డ్యామేజ్ ఎక్కువ ఉంది అంటే టీఆర్పీ నుంచి నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తాం. అది బోన్ మ్యారో సెల్స్ అంటామన్నమాట. వీటన్నిటిని కలిపి రీజనరేటివ్ మెడిసిన్‌లోకి వస్తుంది ఈ 2 మెటీరియల్స్. అట్లా ఎనీథింగ్ దట్ మనం ఉన్న ఆర్గన్ ఉన్న జాయింట్ ఇంప్రూవ్ చేస్తున్నాం చేయడానికి వాడే మెటీరియల్స్ అది రీజనరేటివ్ మెడిసిన్. సో టీఆర్పీ, బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ ఇవన్నీ రీజనరేటివ్ మెటీరియల్స్. సో సక్సెస్ రేషియో అంటే మన కండిషన్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా అరిగిపోయిన తర్వాత వచ్చారనుకోండి, సక్సెస్ రేషియోస్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు బాగా అరిగిపోయిన వాళ్ళకి ఆపరేషన్ బెటర్. ఆపరేషన్ చేయించుకుంటే మంచిదన్నమాట. కానీ చాలా మందికి అరగకుండా అరుగుతున్న స్టేజెస్‌లో వస్తారు కదా! వాళ్ళకి ఆపరేషన్‌తో పనేంటి? సో బట్ ఇదివరకు రోజుల్లో పాపం వాళ్ళకేమి ఉండేవి కాదు. ఒట్టి మందులు వాడటం, లేకపోతే అలా సఫర్ అయ్యేవాళ్ళు. అండ్ సో ఇప్పుడేంటంటే అలాంటి పేషెంట్స్‌కి మనం ఇది చేయగలిగితే సక్సెస్ రేట్ చాలా బావుంటదన్నమాట. సో మొదటి స్టేజెస్, మధ్య స్టేజెస్‌లో అరిగిన పేషెంట్స్‌కి రీజనరేటివ్ మెడిసిన్స్‌తో సక్సెస్ రేట్ చాలా బావుంటాయి. చివరి స్టేజ్ వాళ్ళకి సక్సెస్ రేట్ బాగోదు. ఆళ్ళు ఆపరేషన్స్‌కి వెళ్తున్నారు. స్పోర్ట్స్ వాళ్ళకి ఎక్కువ ఇంజరీస్ వస్తాయి. అలాంటి వాళ్ళకి ఇది అంటే ముందు ఈ మెడిసిన్ ట్రీట్మెంట్ మెయిన్‌లీ స్పోర్ట్స్ పర్సన్స్ మీదే స్టార్ట్ అయిందండి. 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం స్పోర్ట్స్ పీపుల్ ఇంజురీస్‌తోనే స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆళ్ళు రెడీగా ఉన్నారు ఇవన్నీ ట్రై చేయడానికి. ఆపరేషన్ లేకుండా మళ్ళీ ఎళ్లి ఆడుకోవడానికి. సో అట్లా మాకు తెలిసిందేంటంటే ఓహ్! ఇది బా పనిచేస్తుంది. సో స్పోర్ట్స్ పీపుల్ నుంచి ఇప్పుడు రెగ్యులర్ పీపుల్, ఇప్పుడు ఓల్డ్ పీపుల్, సో అన్ని ఏజ్ గ్రూపులు చేయించుకుంటారనమాట. ఇప్పుడు అందరికీ ఒకటే రకంగా పనిచేస్తది. మన కండిషన్ ఎంత పాడైంది దాన్ని బట్టి ఎవరికి బాగా సక్సెస్ అవుద్ది, ఎవరికి తక్కువ సక్సెస్ అవుద్ది అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఇప్పుడు రీజనరేటివ్ ప్రొసీజర్స్ ఇప్పుడు మనం చేసే ప్రొసీజర్స్ ఏంటంటే మన ఓన్ బాడీ మెటీరియల్ వాడతామండి. సో ఇది ఆపరేషన్ కాదు. ఇదేంటంటే ప్రొసీజర్. అంటే ఇది నీడిల్‌తో జరిగే ప్రొసీజర్. సో ఆపరేషన్ కాకుండా నీడిల్‌తో చేస్తున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆపరేషన్ అంటే అది ఫెయిల్యూర్ అవ్వటం, సక్సెస్ రేట్ తక్కువ అవటం, కానీ ఇన్ఫెక్షన్ రావటం ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంది కదా! ఇదేంటంటే మన ఒట్టి నీడిల్‌తో ఇంజెక్ట్ చేస్తుంటే నీడిల్‌కున్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా! చిన్న బ్లీడ్
అది తప్ప వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎందుకంటే ఇవన్నీ మీ ఓన్ బాడీలోంచే వస్తున్నాయి. మీ ఓన్ బాడీలోంచే వస్తున్నప్పుడు మీ బాడీ వాటిని ఎక్సెప్ట్ చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అన్నమాట. సో సేఫ్టీ వైజ్ చాలా ప్రూవెన్ ట్రీట్మెంట్ కింద లెక్క. చాలా మంది ఎందుకు ఇది ప్రిఫర్ చేస్తారు ఆపరేషన్ వర్సెస్ నాన్ ఆపరేషన్, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే చేయడం వల్ల ఆ, ఆ, ఇది చేయటం వల్ల ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఇప్పుడు మీకు అరుగుదల మొదలని లేదు దెబ్బ తగిలిందని, ఆ, చాలా మంది ఆపరేషన్ అవసరం లేదు, కానీ అలాగే లైఫ్ నడిపిస్తారు. ఏదంటే మీ లైఫ్ స్టైల్ పోతానే ఉంటుంది, అలా కుంటుతానే ఉంటారు, ఇంకా లైఫ్ అలా పోతానే ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఎమ్మటే రిపేర్ చేయవచ్చు, వాటిని బాగు చేయవచ్చు. బాగు చేయడం వల్ల ఏమవుతుంది, మీకు మీ వాల్యుబుల్ లైఫ్, అంటే మీరు పిల్లలతో ఆడుకోవటం, నడవటం, అన్నీ నడుస్తున్నాయి కదా. అవి ఇదివరకు చేసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి ఆపరేషన్ కావాలి, ఆపరేషన్ అవసరం లేని వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఉండేది కాదు. ఇప్పుడు మనందరికీ అలా పనికొస్తుంది. సో 10 మందిలో 7 మందికి చేయటం మూలాన వాళ్ళ లైఫ్ వాళ్ళకి మళ్ళీ వెనక్కి వస్తుంది. అది అడ్వాంటేజ్. ఈ ట్రీట్మెంట్ సామాన్య అంటే అందరికీ యూజ్ అవుతుందండి, ఏ ఒక ఏజ్ గ్రూప్ అంటూ లేదు. స్పోర్ట్స్ ఆడే వాళ్ళ దగ్గర నుంచి 90 ఏళ్ళ పేషెంట్స్ దాకా ట్రీట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీటి మూలన సేఫ్టీ ఎక్కువ ఉంది కాబట్టి. ద ప్రైసింగ్ అనేది ఏంటంటే ప్రొసీజర్ని బట్టి ఉంటుంది. ప్లేట్లెట్ ప్రొసీజర్స్ తక్కువ ఉంటుంది, బోన్ మ్యారో ప్రొసీజర్స్ ఎక్కువ ఉంటుంది, ఒక జాయింట్ 2 జాయింట్లు అని దాన్ని బట్టి అట్లా డిపెండ్ అయ్యింది. అంటే కాలం ముందు ముందు కాలంలో ఇంకా అఫోర్డబిలిటీ ఈజీగా